ప్రైజ్ ది లార్డ్. నీకోసం వేసే మాట అని దేవుని వాగ్దానాన్ని వింటున్నా ప్రియ దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. సకల సమృద్ధి చేత, సకల ఆశీర్వాదాల చేత ప్రభు ఈ రోజంతను మిమ్మల్ని నడిపించి, మిమ్మల్ని బలపరిచి, మీకు కావాల్సిన అక్కర్లన్నీ కూడా దేవుడు తన మహిమైశ్వర్యం చొప్పున తీర్చును గాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనందరం కూడా ధ్యానిద్దాం. ప్రతి ఒక్కరు కూడా చదువుదాము. 103వ కీర్తన 4వ వచనం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. ఆమె నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మరణకరమైన అనుభవాన్ని నువ్వు రుచి చూస్తూ ఉండొచ్చు. మరణమే నీ ఎదుట ఉందేమో, ప్రాణముల గురించిన ఆశ ఇక నీకు లేదేమో. నిశ్చయంగా ఈరోజు ఏ రీతిగా ఉండి ఇప్పుడు ఆటలు వింటున్నావు ప్రియ దేవుని బిడ్డ? చాలా మందికి ఇంకా నేను బ్రతకడం ఎందుకు, నా జీవితం ఎందుకు అని చెప్పి చాలాసార్లు అనుకుంటూ ఉంటారు. నా బ్రతుకు వ్యర్థం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇర్మియా రాస్తుంటాడు కదా విలాప వాక్యాల్లో, ప్రభువా నాకు ఇక ఆశలు లేవనుకున్నప్పుడు నీ అందు నాకు ఆశలు చిగురించుచున్నవి. నిశ్చయంగా ఈరోజు ఏ సమాధి అంటే లోక సంబంధమైన ప్రతి ఒక ఆలోచనలే కావచ్చు, లోక సంబంధమైన ప్రతి అలవాట్లే కావచ్చు, వ్యసనాలు, బలహీనతలు, అటువంటివి కూడా చావుకు లోనై ఉన్న మన శరీరాల్ని ప్రభు విమోచించే దేవుడై ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు నిజంగా నీ పరిస్థితి సమాధిలో పెట్టబడిన రీతిగానే ఉందేమో, ఉక్కిరి బిక్కిరి అయిపోతా ఉన్నావేమో, ఏమి చేయలేని వాడిగా, చేతగాని వాడిగా, అన్ని పరిస్థితుల్లో కృంగిపోయిన వాడిగా, పడిపోయిన వాడిగా నువ్వు ఉన్నావేమో. కానీ మీకా గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది, నా శత్రువా నేను పడిపోయినను తిరిగి నేను లేస్తాను, నువ్వు అతిశయించుకు, నా దేవుడు నన్ను లేపుటకు శక్తిమంతుడని. నిశ్చయంగా ఈరోజు సమాధిలో ఉన్న దేవుడు నిన్ను విమోచించుటకు శక్తిమంతుడైనాడు ప్రియ దేవుని బిడ్డ. చాలా మంది ఈ పరిస్థితి వరకు, అంటే ఇంత భయంకరమైన అనుభవం వరకు వెళ్ళరు. కానీ వారి జీవితంలో కలుగుతున్న చిన్న చిన్న సమస్యలు, వారి జీవితంలో అంటే ఆ మనుషులకు ఒక మాట రాయబడి ఉంటుంది. పేతురు, అపోస్తులైన పేతురు రాస్తూ, మీకు శ్రమ సంభవించినప్పుడు ఏదో ఒక గొప్ప వింత సంభవిస్తున్నట్లుగా ఆశ్చర్యపడకండి అని చెప్పి. అదేవిధంగా కొరింథీయులకు రాసిన పత్రికల్లో కూడా అపోస్తులైన పౌలు రాస్తూ చెప్తా ఉంటాడు, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు కలగట్లేదు. ఈరోజు చాలా మంది అనుకుంటూ ఉన్నారు ఏంటంటే, నాకే చాలా పెద్ద సమస్య ఉన్నాయి, నాకే చాలా పెద్ద ఇబ్బందులు ఉన్నాయి. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ, సాధారణంగా మనుషులకు కలుగు శోధనలు తప్ప నీ జీవితంలో అంతకన్నా గొప్పవైతే కలగట్లేదు అని. నిశ్చయంగా ఒకవేళ అంతకన్నా గొప్పది ఇంకేముంది అంటే మరణమే కదా. ఒకవేళ సమాధిలో నువ్వు ఉన్నా కూడా ప్రభువు నీ ప్రాణమును విమోచించే దేవుడై ఉన్నాడు. లాజరు చనిపోయి 3 రోజులు అయిపోయింది, సమాధి చేయబడ్డాడు. కానీ దేవుడు తన మాటను పంపించి లాజరును సమాధిలోంచి లేవనెత్తిన దేవుడై ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువు మరణం నుంచి మనల్ని విడిపించే దేవుడు, మరణకరమైన ప్రతి పరిస్థితి పైన మనకు జయాన్ని కలగజేసే దేవుడై ఉన్నాడు. నిశ్చయంగా సమాధిలోంచి ప్రభు మన ప్రాణాన్ని విమోచిస్తే దేవుడి లోకపరమైన సమస్యల నుంచి, ఈ లోకంలో నువ్వు ఎదుర్కొంటున్న పోరాటాల నుంచి, ఈ లోకంలో నువ్వు ఎదుర్కొంటున్న భయంకరమైన ఇబ్బందులు, నిందలు, అవమానాల నుంచి దేవుడు నిన్ను విడిపించలేడంటారా? ప్రభు నిశ్చయంగా నిన్ను విడిపించుటకు శక్తిమంతుడై ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ. మరణపు ముళ్ళును విరిచి ఉన్న దేవుడైనా, మరణం మన పైన అధికారం లేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు ధైర్యం తెచ్చుకొని కృంగిపోవద్దు. చాలా మంది కృంగిపోతూ ఉంటారు, శ్రమ కలగగానే కృంగిపోతూ ఉంటారు. శ్రమ కలగగానే నిశ్చయంగా అంటే వారికి ఒక అనుభవం మార్చబడతా ఉంటుంది. కృంగిపోయి అపవాది మనల్ని చూసి, అంటే శ్రమల్లో అపవాది మనల్ని చూసి నిశ్చయంగా సంతోషించినట్లుగా మనం ఉండకూడదు, నిరుత్సాహపడకూడదు. ధైర్యం కలిగి ఉండండి ప్రియ దేవుని బిడ్డ. దేవుడు మరణం పైన మనకు జయమిచ్చాడు. సమాధిలో నుండి మన ప్రాణమును విమోచించగలిగిన దేవుడు ఆయన. అంతా అయిపోయినా దేవుడు సమస్తమును నీ కొరకు చేయగలిగిన దేవుడైనా శూన్యములో ఈ భూమిని వేలాడదీశాడండి. ఏ ఆధారము లేకుండా ఆయన మాట ఆధారముగా ఈ భూమి శూన్యములో వేలాడదీయబడింది. ఈరోజు శూన్యములో సమస్తాన్ని చేసిన దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయలేడా? ఆయన మాట ద్వారా సముద్రానికి సరిహద్దులు నిర్మించున్నాడని కేవలం ప్రభు మాటే.
చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం కదా, నదులు బాగా బాగా వర్షాలు పడ్డాయనుకోండి, నదులు నిండిపోయి ఆ నది ప్రవాహము వచ్చి గ్రామాలు, ఊర్లు చాలా భయంకరమైన, గడిచిన దినాల్లో కూడా ఎంతో భయంకరమైన నష్టాలు, భయంకరమైన అనుభవాలు చాలా మంది జీవితాల్లో చూస్తూ వచ్చారు. కానీ నదులు నిండడం చూసా, కానీ ఆ నది నీళ్లు వెళ్ళి కలుస్తున్న సముద్రం ఎప్పుడైనా నిండడం మనం చూసామా? వాటి సరిహద్దును దాటి బయటికి రావడం మనం చూసామా? నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు తన ఉచితమైన కృప ద్వారా అద్భుతాలు జరిగించే దేవుడు. ఆయన మాట సెలవిస్తే దాని ప్రకారం జరిగించే దేవుడు అయి ఉన్నాడు. నిశ్చయంగా ఈరోజు దేవుడు చెప్తా ఉన్నాడు, సమాధిలోంచి నేను నీ ప్రాణమును విమోచించడానికి శక్తి కలిగిన దేవుడిని. నీ కుటుంబంలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, నువ్వు ఎదుర్కొంటున్న ఏ సమస్యలైనా, ఏ పరిస్థితులైనా దేవుడు నిన్ను విమోచించగలిగిన దేవుడు. ఓపికతో, నిరీక్షణతో కలిగి ఆయన వైపు నిరీక్షణ కలిగి కనిపెట్టుకొని ఉండండి. చాలా మంది జీవితాల్లో అద్భుతాలు జరగకపోవడానికి కారణం ఏంటంటే ఓపిక లేదు, ప్రభు యందు నిరీక్షణతో కనిపెట్టుకోలేకపోతున్నారు. కాబట్టి చాలా మంది అద్భుతాలు చూడలేకపోతున్నారు. మన దేవుడు అద్భుత కార్యాలు జరిగించగలిగిన దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఈరోజు నీ జీవితంలో అనేకమైన ఫెయిల్యూర్స్ ను చూస్తుండొచ్చు, కానీ ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నేను నిన్ను విమోచించిన దేవుణ్ణి. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. దేవుడు సమాధిలోని మనం ప్రాణాన్ని విమోచించే దేవుడు. యోబు చక్కటి మాటలు అంటా ఉంటాడు. 33:28 చూస్తే, కూపంలోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు, నా జీవము వెలుగును చూచుచున్నది. నిజమే, మరణంలోనికి నిజంగా యోబు జీవితంలో ఎంత భయంకరమైన కష్టాలు వచ్చాయి, యోబు జీవితంలో ఎంత భయంకరమైన అనుభవాలు కలిగాయి. అయినప్పటికీ యోబు జీవితంలో ప్రభు ఏం చేశాడంటే, మట్టిలోకి, కూపంలోకి దిగిపోకుండా, ఇంగ్లీష్ రాయబడి ఉంది ఏంటంటే పిట్, అంటే మట్టిలోకి వెళ్లకుండా ప్రభు మనల్ని కాపాడి ఉన్న దేవుడైనా. యోబు జీవితంలో అంత భయంకరమైన సమస్యలే యోబుకి ఏమాత్రం హాని చేయలేకపోయాయి. ఆ సమస్యల వల్ల ఇంకా రెండంతలుగా ప్రభు యోబుని దీవించినట్లయితే, నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ సమస్యలు నిన్ను మా పాతాళంలోకి నెట్టివేసేవి కాదు, మట్టిలో కలిపేసేవి కాదు. ప్రభువు నిన్ను విమోచించి ఉన్నాడు. నిశ్చయంగా యోబు చెప్తున్న ప్రకారం, అయ్యా నేను కోపంలోకి దిగిపోకుండా నువ్వు నన్ను విమోచించి ఉన్నావు ప్రభా, నా ప్రాణాన్ని విమోచించి ఉన్నా, నా జీవం వెలుగును చూచుచున్నది. ఈరోజు వెలుగును చూడండి ప్రియ దేవుని బిడ్డ. అంధకారంలో ఉన్న నువ్వు నీకు సూర్యుని వైపు చూడగలిగే వారిగా ఉండాలి. అందుకే కీర్తనకారుడు కూడా అంటూ ఉంటాడు, అయా గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయములకు భయపడను. ఈరోజు అంధకారంలోనే ఉన్నావేమో, కానీ ఆ అంధకారంలో కూడా దేవుడు నీకు తోడై ఉండే దేవుడు. నీకు కలుగుతున్న శ్రమలన్నిటిలోంచి ఆయన తప్పించి రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. నిశ్చయంగా మనం చూసినట్లయితే ఎప్పుడు దేవుడు మన ప్రాణాన్ని కాపాడుతాడంటే, దావీదు జీవితంలో ఒక చక్కటి అనుభవం కనిపిస్తూ ఉంటుందండి. సౌలు దావీదుని చంపాలని చెప్పి అదే పని, ఇంకా సౌలు అనుదినము దావీదుని తరుముతా ఉన్నాడు. రాజుగా ఏ బాధ్యత నెరవేర్చట్లేదు, రాజుగా శత్రువులను తరమట్లేదు, కానీ దావీదుని తరుముటే పనిగా పెట్టుకొని సౌలు ప్రతిదినం దావీదుని తరుముతా ఉంటే, ఒకానొక దినంలో కొన్ని సమయాలు మనం చూస్తూ ఉంటాం, దావీదు చేతికి సౌలు అప్పగింపబడతాడు, కానీ సౌలుకు దావీదు ఏ హాని చేయడు. అప్పుడు దావీదు చెప్తున్న ఒక చక్కటి మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథం 26:24 చూస్తే, చిత్తగించుము, ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నింటిలో నుండి నన్ను రక్షించునుగాక అని చెప్పాను. ఆమేన్. దావీదు చెప్తా ఉన్నాడు ఏంటంటే, సౌలా నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనదిగా ఎంచాను కాబట్టి నీకు నేను ఏ హాని చేయలేదు. దానిని బట్టి దేవుడు నా ప్రాణాన్ని తన దృష్టికి ఘనమైనదిగా ఎంచి నాకు కలుగుతున్న బాధలన్నింటిలోంచి నన్ను తప్పిస్తాడు. నిజమే, ఈరోజు ఇతరుల ప్రాణాన్ని, అంటే ఇతరులకు కీడు చేయాలని, ఒకరోజు బైబిల్ చదువుతా ఉంటే ఒక చక్కటి మాట రాయబడి ఉంది ఏంటంటే, మీరు మేలును ఉద్దేశించినప్పుడు, మేలును కోరుకున్నప్పుడు మీకు హాని చేయవాడు ఎవరు? ఈరోజు చాలా మంది నాకు హాని చేస్తున్నారండి, నన్ను ఇబ్బంది కలగజేస్తున్నారు, నాకు భయంగా ఉంది, నాకు ఎవరేం చేస్తారో అని భయంగా ఉంది. నిజమే, నువ్వు కీడు చేయకుండా నీవు మేలును యోచించినప్పుడు, నీవు మేలును కోరుకున్నప్పుడు నీకు ఎవరు హాని చేయగలుగుతారు? ఒకవేళ మనుషులు నీకు హాని చేయాలని లేచినా ప్రభువు నీ వస్త్రంలో అగ్ని వాసన కూడా తగలకుండా కాపాడుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డ, ఏ అపాయము నీ వద్దకు రాదు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10
10,000 మంది కొలను అపాయము నీ యొద్దకు రాదని వాగ్దానం చేసిన దేవుడు ఆయన. నిశ్చయంగా నువ్వు మేలును యోచించినప్పుడు, దావీదు మేలును యోచించాడు. సౌలు జీవితంలో మేలుకరమైన కార్యాలు జరిగించాడు దావీదు. కాబట్టి దావీదుని దేవుడు విడిచిపెట్టలేదు. దావీదు ప్రాణాన్ని దేవుడు ఘనంగా ఎంచి ఉన్నాడు. ఈరోజు ఇతరులను కూడా మనం అలా ప్రేమించగలిగితే ఎట్లయితే దేవుని ఆజ్ఞ ఏంటి? నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించమని కదా. నిశ్చయంగా మనం అలా జీవించగలిగినట్లయితే ప్రభు మన ప్రాణాన్ని కూడా కాపాడే దేవుడై ఉన్నాడు. అదేవిధంగా మనం చూస్తే చక్కటి మాటలు రాయబడి ఉన్నాయి చూడండి. యోబు గ్రంథం 24వ అధ్యాయము 22వ వచనం చూస్తే, ఆయన తన బలము చేతను బలవంతుల్ని కాపాడుచున్నాడు, కొందరు ప్రాణంను గురించి ఆశ విడిచినను వారు మరలా బాగుపడతారు. ఈరోజు ప్రాణంను గురించి ఆశ విడిచాము. ఒకవేళ అనారోగ్య పరంగా లేకపోతే ఆర్థిక పరంగా చాలా మందికి ఆశలు లేవండి. వస్తున్న నిందలు, వస్తున్న అవమానాలు చూసి ఇంకా నేను బాగుపరచబడతాను అన్న ఆశ లేకున్నా దేవుడు చెప్తున్నాడు, కొందరు ప్రాణంను గురించి ఆశ విడిచినను వారు మరలా బాగుపడతారు. నిజంగా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఆశను కోల్పోయావా? నీ జీవితంలో ఇక బాగుపడతావను, ఉన్నతంగా ఉంటాను, నా కుటుంబం బాగుంటుంది, నేను బాగుంటాను అనే ఆశ నీ జీవితంలో లేదేమో. అయినను దేవుడు నీ జీవితాన్ని బాగు చేసే దేవుడు అయినాడు. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఇది నిరుత్సాహం అండి. ఎంతోమందితో మాట్లాడుతున్నప్పుడు కూడా నిరుత్సాహం కనిపిస్తూ ఉంటుంది. ఇక నా జీవితం ఇంతే అండి, ఇంకా అయిపోయింది, నేను బాగుపరచబడి నా పరిస్థితి బాగుపరచబడదని అనేకులు అనుకుంటా ఉన్నారు. కానీ కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు ఏంటంటే, ఆ యోబు చెప్తున్న చక్కని మాట మనం చూసినట్లయితే చెప్తున్నాడు, కొందరు ప్రాణం గురించి ఆశ విడిచిన వారు మరలా బాగుపడతారు. ఈరోజు డాక్టర్స్ చెప్పారేమో నువ్వు బాగుపడవని, లేకపోతే నీ చుట్టూ వాళ్ళు ఉన్న వాళ్ళు అంటున్నారేమో నీ జీవితం ఇంతే, నువ్వు బాగుపరచబడవని. అందరూ అంటున్నారేమో నీ స్థితి బాగుపరచబడదని. కానీ దేవుడు నిన్ను మార్చగలిగిన దేవుడు, నీ స్థితి మార్చగలిగిన దేవుడు, ఆయన నిన్ను బాగు చేసే దేవుడు అయి ఉన్నాడు. 121వ కీర్తన 7వ వచనం చూసినట్లయితే, ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణంను కాపాడునని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, ఆయన నీ ప్రాణంను కాపాడే దేవుడై ఉన్నాడు. ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడే దేవుడై ఉన్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకొని నిలబడండి. సమాధిలో ఉన్న ప్రభు నిన్ను విమోచించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి మనం ఆరాధిస్తున్న దేవుడు జీవము గల దేవుడిని మరవక ప్రభు యందు సంతోషించండి. ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని బాగుపరిచి మీ ప్రాణమును కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎంత అద్భుతమైన రీతిగా మీరు మాతో మాట్లాడారు. ఈ మాటలన్నిటిని బట్టి ప్రభు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈరోజు నిజమే అనేకులు సమాధిలో ఉన్నట్లుగా ఉన్నారయ్యా. అనారోగ్యాల చేత, ఆర్థిక సమస్యల చేత, నిందలు, అవమానాలు, తృణీకరణలతో, ఒంటరితనంతో అయా సమాధిలో ఉన్నట్లుగానే ఉన్నారు. కానీ వారిని విమోచించే దేవుడు, శక్తి కలిగిన దేవుడు నువ్వు ప్రభా. నిశ్చయంగా నీ బిడ్డలు ఉన్న ప్రతి పరిస్థితుల్లోంచి విమోచించండి, గొప్ప కార్యాలు జరిగించండి, మేలు చేత వారిని నడిపించండి. ఈ రోజంతను నీ సన్నిధిని తోడుగా నుండి చేసి గొప్ప కార్యాలు జరిగించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి సకల సమృద్ధి చేత ప్రభు మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.